ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కృష్ణయ్య బంజిర గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో బల్లిపడిన ఆహారం తిని ఇద్దరు విద్యార్థులతో పాటు ఇద్దరు పెద్దలు అస్వస్థతకు గురయ్యారు. అంగన్వాడీ కేంద్రంలో అన్నం తిన్న విద్యార్థులు 6 ఏళ్ల గౌతమ్, 4 ఏళ్ల పావనితో పాటు అదే ఆహారాన్ని తిన్న ఆయా అంకిలి, చిన్ని కృష్ణ అస్వస్థతకు గురికావడంతో వారిని హుటాహుటిన కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిన్నారుల ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రమాదం ఏమీ లేదని వైద్యులు తెలిపారు. చెప్తామనే పెట్టిన అంటే అసలు నేను తినేటప్పుడు నాకు తిన్నా అసలు వాళ్ళకి ఎందుకు పెడతాను నేను, నాకు అప్పుడు లేదు. నేను తిని మేడం 2 గంటలు దాటిపోయింది. 3 గంటలు మేడం ఈ 2 ఇంజక్షన్లు వేసుకొని కూర్చొని నీకు ఆ దడ అదంతా రుకారం అంతా పోతుంది. సరేనా? ఏం కాదు, మంచిది కాదు. సరేనా? తిన్నారని చెప్తే మా పెద్ద అబ్బాయి తిన్నాడు, చిన్నోడు అన్న అని చెప్పాను. అయితే తీసుకొని హాస్పిటల్కి రండి, బల్లి పడ్డది అన్నాడు అని చెప్పింది. వచ్చి డాక్టర్ పిల్లగాడు బాగానే ఉన్నారు, ఒక గంట కూర్చొని ఏదైనా ప్రాబ్లం ఉంటే చూస్తాను. అన్నం పెట్టారండి. తర్వాత కొద్దిసేపు ఆగి తిన్నది. తిన్న తర్వాత ఒకసారి కడుపులో నొప్పి అన్నది. మంచిగా ఆడుకుంటుంటే ఆంటీ వచ్చి ఆయమ్మ అన్నం ఎవరు తిన్నారని అడిగింది. ఈ అమ్మాయి తిన్నదని చెప్తే దాంట్లో బల్లి పడి వేసింది, హాస్పిటల్కి తీసుకుపోవాలి, డాక్టర్ దగ్గరికి అని చెప్పారు. అర్ధగంట అవుతుంది. ఏమన్నారమ్మా? కడుపులో నొప్పి అంటే ఒక ట్యానిక్ పోసారు, మోషన్కి వెళ్ళింది, ఏం కాదు అని చెప్పారు. నిద్రపోతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. నేను డాక్టర్ అఖిల, పిఎస్సి కల్లూరు. ఈరోజు అరౌండ్ 3:20 ఆ టైంకి ఒక 4 పేషెంట్స్ వచ్చారు. కంప్లైంట్ ఏంటంటే అన్నంలో బల్లి పడింది అని వచ్చారు. అందులో 2 పెద్దవాళ్ళు ఉన్నారు, 2 చిన్నపిల్లలు ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళకి ఏం కంప్లైంట్స్ లేవు. కాకపోతే బామ్మ మాత్రం పడిందని తెలిసిన తర్వాత కొంచెం ఆందోళనకు గురైంది. దానికోసం ఒక 2 ఇంజెక్షన్స్ అయితే ఇవ్వబడింది. ఇంకొక పాపకి కడుపు నొప్పి అన్నారు, ఆ పాపకి సిరప్ ఇచ్చాం. ప్రస్తుతానికి 4 సేఫ్గానే ఉన్నారు. యూజువల్గా అయితే బల్లి పడిన ఫుడ్ తింటే ఏమి అవ్వదు, వాళ్ళు ఆందోళనకు గురి అయ్యి మాత్రమే వచ్చారు, కానీ వాళ్ళకి ప్రస్తుతానికి అయితే ప్రమాదం ఏమీ లేదు.